ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఏంటంటే మనం బీరకాయల్ని తొక్క తీసేసి ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక్కొక్క ఇంట్లో అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటుంది సైజ్ అనేది, అది మీ ఇష్టం. మీకు పెద్ద కావాలంటే పెద్ద కట్ చేసుకోండి. ఇలా నేను కొంచెం చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసేసాను. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎండు రొయ్యల్ని మనం ఎప్పుడైనా బజార్ నుంచి తెచ్చుకున్నప్పుడు నీట్గా ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్న తర్వాతే అప్పుడు దాన్ని ప్రాసెస్ చేసేసుకొని మనం కావాల్సిన డిష్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వీటిని మనం నూనెలో కాస్త వేయించేసుకుంటే రుచి అనేది కూడా పెరుగుతుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని సో ఫస్ట్ ఆయిల్, సో దీంట్లోనే వేయించేసుకొని మనం తర్వాత మిగతా ప్రాసెస్ కూడా ఇదే ఆయిల్లో చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అలా ప్లాన్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. దీంట్లో క్లీన్ చేసి పెట్టేసుకున్న ఎండు రొయ్యలు, దీంట్లో మనకు మార్కెట్లో డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి. మీకు నచ్చిన సైజ్ తీసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే ఎండు రొయ్యలు కాబట్టి తొందరగా వేగిపోతాయి, డ్రైగా ఉంటాయి. కాబట్టి తక్కువ మంట మీద చేసుకుంటే మనకు అవి మాడిపోకుండా టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. తొందరగానే వేగిపోతాయి అన్నమాట ఇవి. ఓకే, సో దీనిక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో వీటిని పక్కన పెట్టేసుకుని సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, సో మనం రొయ్యలతో ఏది చేసుకున్నా 4 ఇళ్ళ అవతలు కాదండి, మొత్తం వీధి మొత్తం స్మెల్ వస్తుంది. దాన్ని ఏం చేయలేదు, మీరు ఎలా కంట్రోల్ చేయాలనుకున్న అది కాని పని అది. సో అన్నిటికి సిద్ధమయ్యే మీరు ఈ రొయ్యలు కానీ బొమ్మడాయలు అంటే ఎండు బొమ్మడాయలు కానీ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో నూనెలోంచి నేను తీసేసిన ఆ నూనెకంతా కూడా ఆ ఎండు రొయ్యల తాలూకు ఆ ఫ్లేవర్స్ పట్టేసాయి. సో పచ్చి రొయ్యతో చేసుకున్నది డిష్ మనకి ఒక రకమైన టేస్ట్ వస్తుంది, ఎండు రొయ్యతో చేసుకున్నది ఇంకొక రకంగా వస్తుంది. సో చాలామంది కూడా అంటే ఎప్పుడైనా కోస్టల్ ఏరియాకి పోయినప్పుడు చాలా తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటారు. కావాల్సినప్పుడు మనం డబ్బాలో వేసి పెట్టేసుకుంటే వాడేసుకోవచ్చు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చాలా మటుకు ఏంటంటే మనం నాన్ వెజ్ ఐటమ్స్తో తయారు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ చేసుకుంటుంది. మెయిన్గా ఏంటంటే ఆ పేస్ట్ అనేది ఎప్పటికప్పుడు మనం కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే ఆ డిష్ చేసుకునేటప్పుడు ఇంకా టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది అన్నమాట. సో రెగ్యులర్గా వాడేది కాకుండా కొంచెం అప్పటికప్పుడు కొంచెం ఆ మోతాదు ఆ కర్రీకి సరిపడంత మీరు అప్పటికప్పుడు రోట్లో వేసి దంచుకున్నారు అనుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోవాలి. సో అప్పుడే ఆ కూరకి రుచి అనేది పెరుగుతుంది. చాలామంది ఒకదాని తర్వాత అలా వెంటనే వేసేస్తారు. ఎండింగ్లో మీరు ఒకసారి వాటర్ అది యాడ్ చేసిన తర్వాత ఎంత ఉడికిచ్చినా ఆ వాసన అనేది పోదు, పచ్చి వాసన అనేది. కాబట్టి నూనెలోనే సాధ్యమైనంత మనం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే రుచి పెరుగుతుంది మనకి. ఓకే ఓకే, సో దీంట్లో ఇప్పుడు బీరకాయ ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు, సో సరిపడా ఉప్పు ప్లస్ కొద్దిగా పసుపు. సో నాన్ వెజ్లో కూడా కంపల్సరీగా మనం పసుపు వేసుకుంటే చిన్న ఎక్కడైనా మనకి బాగాలేకపోయినా అది యాంటీసెప్టిక్ కాబట్టి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మనకి. కారం సరిపడా, మనం ఎంత తింటామో ఇంట్లో దానికి సరిపడా కారం వేసేసుకోవాలి. సో బీరకాయలు, సొరకాయలు, పొట్లకాయలు ఇలాంటివన్నీ కొంచెం వెజిటేబుల్ వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాయగూరతో చేసుకునే డిష్లు అంతా కూడా కొంచెం మనకు ఫాస్ట్గానే అయిపోతాయి. అంటే ఎక్కువగా దాంట్లో నీళ్ళే ఉంటాయి కాబట్టి ఉడకడానికి
ఎక్కువ టైం అనేది మనకు తీసుకోదు, ఫాస్ట్గా అయిపోతుంది. దాంట్లో కూడా ఏంటంటే ఎక్కువగా ముదురు అనేది కాకుండా కొంచెం లేతగా ఉన్నది తీసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది, టేస్ట్ కూడా వస్తుందన్నమాట. సో మనం బజారులో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా కూరగాయలని మనం ఎంచి బాగా లేతగా ఉండి చూసి తీసుకుంటే కూర మంచి టేస్ట్గా వస్తుంది, ఫాస్ట్గా అవుతుంది, రుచికరం అనుకోండి. ఇంకా ఓకే. సో బీరకాయతో మనం ఏది చేసుకున్నా కూడా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో బేస్ లాగా అనుకోండి, చాలా రకాలైన కూరగాయలని కానీ ఆకుకూరలు కానీ దీంతో బేస్ వేసి చేసుకుంటారు. అలాగే పాలపోస్ కూడా చేసుకుంటాం కదా, ఎక్కువగా ఏంటంటే వాటర్ వెజిటేబుల్స్తో చేసుకుంటుంటారు ఆ పాలపోస్ని. సో వాటితో టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇవి కూడా బాగా వాటిని పీల్ చేసుకుని తినేటప్పుడు కొంచెం జ్యూసీగా వస్తాయి, సూపర్గా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకు గ్రేవీ కూడా కావాలి కదా, టమాటా ముక్కలు లేదా పేస్ట్లా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. టమాటా ముక్కల్ని కొంచెం మీరు గ్రైండ్ చేసేసుకోండి. సో అంటే కొద్ది మందికి ఒక్కొక్క రకంగా ఇష్టం ఉంటుంది. టమాటోలు ముక్కలుగా కనిపిస్తే కొద్దిమంది తింటారు, కొద్దిమంది అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు పక్కన పెట్టేసే వాళ్ళు ఏంటంటే కొంచెం పేస్ట్లా చేసి వేసేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ గ్రేవీ అనేది కూడా కొంచెం పెరుగుతుంది, బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి. దానికి డ్రైగా వచ్చినా మనం రోటీతో పాటు తినవచ్చు, బట్ అన్నంలో కలుపుకొని తినాలి అనుకుంటే కొంచెం గ్రేవీ కంపల్సరీ ఉండాల్సిందే కదా. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా. రొయ్యలు ఉన్నాయి కాబట్టి కొంచెం గరం మసాలా ఉంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కొంచెం నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను, కొంచెం ఆ ఘాట్ అనేది తెలిస్తే మనకు బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందాం, ఎందుకంటే అవి బీరకాయలు ఉడకడానికి అలాగే టమాటాలు కూడా బాగా మగ్గి కొంచెం గ్రేవీలా రావడానికి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. సో ఆ రొయ్యలతో కూడింది, ఎందుకంటే మనం అదే ఆయిల్లో అంటే రొయ్యలే ఆయిల్లో అయితే వేయించుకున్నాం, దాంట్లోనే మిగతా ప్రాసెస్ అంతా చేసుకున్నాం కదా, ఆ టేస్ట్ ఆల్రెడీ దీంట్లోకి వచ్చేసింది. సో ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మనం ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా మగ్గించుకుందాం. రొయ్యలు ఆల్రెడీ మనం ఆయిల్లోనే వేయించుకున్నాం కాబట్టి ఎండింగ్లో దించే ముందు వేయించుకున్న రొయ్యలు వేసేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గిచ్చేస్తే చాలు మనకి. అంటే ఆ రొయ్య కూడా ఈ గ్రేవీలో ఉండే ఫ్లేవర్ జస్ట్ తీసుకుంటే చాలు, అది ఆల్రెడీ మనకి వేగిపోయింది. సో ఇది మూత పెట్టేసి మనం ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ మనకు గ్రేవీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఆయిల్ అంతా కూడా ఫ్లోట్ అవుతుంది కదా, సో మనకు గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టే. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న ఎండు రొయ్యలు యాడ్ చేసేసుకుందాం, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఓకే. ఇప్పుడు ఐ థింక్ కొంచెం బ్రహ్మాండంగా వస్తుంది స్మెల్ అనేది. సో ఇంకొక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గిచ్చేస్తే మనకు డిష్ రెడీ అయిపోయింది. ఇక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే. సో 2 నిమిషాలు వెయిట్ చేసాం. యా, సూపర్గా ఉంది, స్మెల్ రెడీ అయిపోయి వచ్చింది. ఇంకా డిష్లోకి తీసేసుకున్నాం. సో ఇది రైస్తో కానీ రోటీతో కానీ ఏ కాంబినేషన్ తీసుకున్నా సూపర్గా ఉంటుంది. ఓకే. సో పైనుండి ఇంకొంచెం కొత్తిమీర. ఓకే. సో వేడివేడిగా ఎండు రొయ్యలు బీరకాయ కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఎండు రొయ్యలు బీరకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు 1/2 కప్పు, తరిగిన బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్
1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఎండు రొయ్యలు బీరకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఎండు రొయ్యలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బీరకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి కాస్త వేగాక టమాటా ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని చివరిగా వేయించుకున్న ఎండు రొయ్యలు, కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎండు రొయ్యలు బీరకాయ కూర రెడీ.